మొత్తానికి నాగ చైతన్య పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో చాలా ఆసక్తికరంగా మారాయి అని చెప్పాలి. అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా నాగ చైతన్య తన రెండవ పెళ్లిని తన తాత స్థాపించిన సినీ సామ్రాజ్యం అన్నపూర్ణ స్టూడియోస్లో ఎంతో ఘనంగా డిసెంబర్ 4వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఎప్పుడైతే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ రెండవసారి జరిగిందో అప్పటి నుంచి నాగ చైతన్య శోభితా ధూళిపాలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు, మరోపక్క చూసుకున్నట్లయితే ఇంకొకసారి అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడం మొదలైంది. అలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలని నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. ఇక ఈరోజు ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారు అంటే, ముఖ్యంగా మాట్లాడుకోవలసింది ఏంటయ్యా అంటే నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో అతి కీలక పాత్ర పోషించిన నాగ చైతన్య తల్లి లక్ష్మీ దగ్గుబాటి గురించి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, తల్లి కాకపోయినా సొంత తల్లిగా నాగ చైతన్య మీద ఎంతో ఎఫెక్షనేట్గా ఉండే అమల గారికి మరి నాగ చైతన్య సొంత తల్లి అయిన లక్ష్మీ దగ్గుబాటి గారికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంది, అందులోనూ ఒకానొక సందర్భంలో అమలా గారే స్వయంగా నాగ చైతన్య తల్లి అయిన లక్ష్మీ దగ్గుబాటి గురించి ఆవిడ మాట్లాడిన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక హీరో నాగ చైతన్య సినిమా ఇండస్ట్రీలో సినీ వారసుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్తో ప్రతి సినిమాలోనూ ఒక వైవిధ్యం కనిపించే విధంగా ట్రై చేస్తూ ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని దక్కించుకున్నాడనే చెప్పాలి. అలాంటి నాగ చైతన్య ప్రొఫెషనల్గా ఎంతో బాగున్నప్పటికీ ఒకానొక దశలో తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ అలజడి నాగ చైతన్యాన్ని ఎంతో డిస్టర్బ్ చేసింది అంటూ ఎన్నో సందర్భాల్లో, అంతెందుకు నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత కూడా నాగార్జున గారే చేయి ఒకానొక సందర్భంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటూ తన కొడుకు గురించి ఎమోషనల్ అయిన నేపథ్యం. అలా నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఆటుపోట్లు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటినీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు అంటే దాని వెనుక కారణం అతడి కుటుంబం సపోర్ట్, ముఖ్యంగా నాగార్జున గారి సపోర్ట్. అంతేకాకుండా అతడి జీవితంలో కీలక పాత్ర పోషించే నాగార్జున గారి ఒకప్పటి భార్య, ముఖ్యంగా నాగ చైతన్య తల్లి అయిన లక్ష్మీ దగ్గుబాటి గారు అని చెప్పాలి. అయితే కట్ చేస్తే అమలా గారి గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా తన గ్లామరస్ లుక్స్తో నటనతో అలరించిన అమల అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకుని ఓ కొడుకు ఉన్న హీరోని పెళ్లి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అవును, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ప్రేమతో పాటు ఆవిడకి తెలియని ఓ రెస్పాన్సిబిలిటీ, అంతేకాకుండా ఓ పెద్ద కుటుంబంలోకి వెళుతోంది కోడలిగా. మరోపక్క అమల కుటుంబ నేపథ్యం వీటన్నిటికీ చాలా భిన్నంగా ఉంది. తండ్రి పంజాబీ, తల్లి ఐరిష్. అలా భిన్న కుటుంబ నేపథ్యాలలో పెరిగిన ఆవిడ ఓ స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు సాంప్రదాయ పద్ధతి ఉన్న ఇంటికి కోడలిగా వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్న హీరోని పెళ్లి చేసుకోవడం, పైగా ఆ హీరోకి ఒక కొడుకు కూడా ఉండడం. దాన్ని బట్టి చెప్పొచ్చు అమలాలోని గొప్ప వ్యక్తిత్వం గురించి, ఆవిడ ఎంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచించిందో అని. ఎందుకంటే ప్రేమించినప్పటికీ వీటన్నిటినీ కూడా ఆవిడ అంగీకరించింది అని ఆవిడ గొప్ప హృదయానికి హ్యాండ్స్ ఆఫ్ అనాల్సి ఉంటుంది. బహుశా అందువలననేమో అక్కినేని కుటుంబం మొత్తం అమలా గారికి దాసోహం అని అంటారు. అయితే అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమల నాగార్జున గారి జీవితంలోకి భార్యగా అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. కానీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇంటర్వ్యూస్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా తన సొంత కొడుకు అఖిల్ గురించి కూడా ఎన్నో సందర్భాల్లో నాగ చైతన్య గురించి కూడా బాగా చెప్పుకుంటూ వచ్చింది. నిజానికి అమలకి నాగ చైతన్య అంటే కూడా చాలా అభిమానం. చెయ్యి ఎప్పుడు చిన్నప్పటి నుంచి తన ఇంట్లో ఉండేవాడు కాదని, చెన్నైలోనే పెరిగేవాడని, సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు మాత్రం తన తండ్రి కోసం వస్తూ ఉండేవాడని, అప్పుడు చెయ్యికి అఖిల్ అంటే చాలా ఇష్టమని, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుందని, అఖిల్కి ఓ బిగ్ బ్రదర్ దొరికాడు అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చిందట. అయితే ఎప్పుడైతే నాగ చైతన్య పెళ్లి విషయం వచ్చిందో అలాంటి సందర్భంలోనే ఆవిడ మాట్లాడుకొస్తూ నాగ చైతన్య చిన్నప్పటి నుంచి చాలా నిదానంగా ఉండేవాడు, అస్సలు గొడవ చేసేవాడు కాదు, ఎంతో డిసిప్లైన్డ్గా ఉండేవాడు. అంతేకాదు వయసుకు మించిన మెచ్యూరిటీ ఉండేది.
నాగ చైతన్య అలా మెచ్యూర్డ్గా ఉండడానికి, పైగా అతడి లైఫ్లో ఏర్పడ్డ డిస్టర్బెన్సెస్ని కూడా ఎంతో బాగా హ్యాండిల్ చేయగలడానికి గల కారణం నాగ చైతన్య తల్లే లక్ష్మీ దగ్గుపాటి అని నేను అంటాను. ఎందుకంటే లక్ష్మి గారు నాగ చైతన్యాన్ని ఎంత బాగా పెంచారో, నాగ చైతన్య డిసిప్లిన్ని చూసినా, అతడి లైఫ్ స్టైల్ చూసినా, అతడి మెచ్యూరిటీ చూసినా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ విషయంలో మాత్రం నేను నాగ చైతన్యాన్ని పెంచలేదు. చిన్నప్పటి నుంచి నాగ చైతన్య తల్లి దగ్గరే పెరిగాడు. మాతో వెకేషన్ మాత్రమే గడిపేవాడు. ఇప్పటికీ మా దగ్గరికి వీకెండ్స్లో వస్తూ అందరం కలిసి టైం స్పెండ్ చేస్తున్నా కూడా చెయ్యి మాత్రం నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అంతే అలానే ఉన్నాడు. నిజంగానే మా ఫ్యామిలీకి చెయ్యి బిగ్ బ్రదర్లా ఉంటాడు. అంతా క్రెడిట్ నేను నాగ చైతన్య తల్లి లక్ష్మీ దగ్గుపాటి గారికే ఇవ్వాల్సి వస్తుంది. ఆవిడ చాలా బాగా చైతన్యాన్ని పెంచింది అంటూ చెప్పడం. పైగా లక్ష్మీ దగ్గుపాటి గారికి మరియు అమలా గారికి మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఉందట. అంతెందుకు, తన ఇంట్లో ఎంగేజ్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడే ఆవిడ అంగీకరించడం మాత్రమే కాదు, స్వయంగా చెన్నై నుంచి తన భర్త మరియు తన కొడుకు కోడలతో కలిసి నాగార్జున గారి ఇంటికి వచ్చి అక్కడ కొడుకు ఎంగేజ్మెంట్ జరిపించడం, పైగా అమలా గారితో ఎంతో కలివిడిగా ఉంటారట. అవ్వడానికి వాళ్ళిద్దరూ విడిపోయినప్పటికీ నాగ చైతన్య తల్లి మాత్రం లక్ష్మీ దగ్గుపాటి గారు అమలా గారితో మంచి రిలేషన్షిప్ ఉందని, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉందన్నట్లుగా తెలుస్తోంది. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి నాగ చైతన్య శోభిత ధూళిపాళ పెళ్లికి సంబంధించిన వివరాలు, ఎన్నో రకరకాల ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియనివి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా అమల అక్కినేని నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో నాగ చైతన్య తల్లి అయిన లక్ష్మీ దగ్గుపాటి గురించి ఆవిడ అంత గొప్పగా మాట్లాడిన వైనం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.